ఈ గ్రంథం మీద మీరు గ్రహించారా? రామాయణం అంటారు. అంటే సీతారాముడు గురించి ఉంటుందండి ఈ గ్రంథంలో. శ్రీకృష్ణుడి గురించి ఉంటుంది ఈ గ్రంథంలో. భగవద్గీత అంటే చూడండి, శ్రీకృష్ణుడు భగవద్గీత గురించి. దీంట్లో భగవద్గీత ఇది శ్రీకృష్ణుడిది. ఈ గ్రంథము నేను ఎందుకు చూపిస్తున్నానంటే, చాలా మంది ఈ రోజు క్రైస్తవుల మీద దాడి చేసి బైబిల్ను పక్కన పడేస్తారు. నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియో మీరు చూశారు కదా. నేను ఒకటే చెప్తున్నాను, ఈ గ్రంథము నేను వస్తున్నప్పుడు ఒక బేపనతను పిలిచాడు నన్ను. కుక్కుట్పల్లి దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడ వస్తుంటే బ్రదర్ తీసుకోండి, రాముడు గురించి శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోండి అని ఇట్లా అడుగుతూ బతిలాడుతున్నాడు. అడుగుతుంటే నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, ఫ్రీగా కాదండి, కొనుక్కున్నాను. అయితే ఇటువంటి గ్రంథాలు తీసుకొని వీధి సువార్త చేస్తున్నారు. పాస్టర్స్ ఉన్నారు కదా, బలవంతంగా ఎవరు వారు కూడా ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళకు కొన్ని మాటలు చెప్పి ఈ గ్రంథాలు ఫ్రీగా ఇస్తారు. ఎందుకంటే ఈ గ్రంథంలో ఉన్న కొన్ని మంచి మాటలు తెలుసుకోవాలని. వీరు కూడా నాకు ఎందుకు ఇచ్చారు ఐదవ సహోదరులు బేపనోళ్ళు అంటే, ఈ గ్రంథంలో రాముడి గురించి తెలుసుకో, శ్రీకృష్ణుడి గురించి తెలుసుకో అన్నారు. అవును, నిజమే కదా, మంచి సత్యం తెలుసుకున్నాం, తప్పేంది. ఈ రోజు ఈ గ్రంథాన్ని ప్రకటిస్తున్న క్రైస్తవుల మీద ఐదవ సహోదరులు దాడులు ఎందుకు చేస్తున్నారు? నెంబర్ 1 పాయింట్ తెలుసుకోండి. వ్యభిచారం చేసే వాళ్ళు ఆపండి, అత్యాచారం చేసే వాళ్ళు ఆపండి, మీకు చేతనైతే. ఏమండి, దయచేసి నరహత్యలు చేసే వాళ్ళు మీరు ఆపండి. ఇప్పటికి ఎన్నో గొడవలు జరిగినాయి, అక్కడ పోయి ఆపరు. ఏదైనా మంచి పని చేస్తుంటే అక్కడ ఆపుతున్నారు. ఏంటంటే మన ఇండియాలో ఉన్న చెడ్డ లక్షణాలు. మంచిని ఖండించొద్దు, చెడిని ఖండించండి, అప్పుడు మీకు మంచిది.